కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకోవల గ్రామానికి చెందిన లీలా మాధురి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. తన కుటుంబ సభ్యులు ఇష్టం లేని వివాహం బలవంతంగా జరిపించారని, పెళ్లికి ముందే తనకు అభ్యంతరం ఉన్నప్పటికీ వినలేదని తెలిపింది. పెళ్లి అనంతరం భర్త దుర్గాప్రసాద్ తనను మానసిక, శారీరకంగా హింసించాడని, ప్రాణహాని కలిగించేలా ప్రవర్తించాడని ఆరోపించింది. ప్రాణభయంతో ఇంటి నుంచి బయటకు వచ్చానని, ఎవరూ తనను తీసుకెళ్లలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి రక్షణ కోరినట్లు తెలిపింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని హోంమంత్రి అనితను కూడా వేడుకుంది. నా పేరు లీలా మాధురి. నవంబర్ 1 నాకు పెళ్లి చూపులు జరిగాయి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు బలవంతంగా పెళ్లి చేశారు. నేను పెళ్లికి ముందే నన్ను చేసుకోబోయే అతనికి చెప్పేసి నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని. అయినా సరే నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను టార్చర్ పెట్టాడు. నేను ఎప్పుడైతే ఈ విషయం చెప్పానో, ఈ విషయం తెలిసి నాకు టార్చర్ చేస్తున్నాడని తెలిసి నేను లవ్ చేసిన అబ్బాయితో నేను పాడేరు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత నన్ను స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత నాకు డివోర్స్ ఇప్పిస్తానని చెప్పారు స్టేషన్ లో. ఆ మాటలు విని చెప్పేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది సేమ్ టార్చర్ జరిగింది. నాకు మళ్ళీ కొట్టి తిట్టి నన్ను చంపడానికి కూడా చేశాడు. ఎవరైతే మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ, మా అన్నయ్య, మా పెద్దమ్మ, వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను చంపడానికి చూశారు. నన్ను చేసుకున్నవాడు కూడా 3 times చంపడానికి చూశాడు. నన్ను బలవంతం చేయబోయాడు. వాడు కట్టిన తాళితోనే నన్ను చంపడానికి కూడా చూశాడు. ఆ టార్చర్ భరించలేకే నాకు నేనుగా బయటకు వస్తారు. నన్ను ఎవరు బలవంతం చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, నాకు నేనుగానే బయటకు వస్తాను.